నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ విష పదార్థాన్ని సేవించిన 28 ఏళ్ల యువతకి మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక వైద్య సేవలతో బహుళ నిపుణులతో ప్రాణాలు కాపాడగలిగారు. పారాక్వాట్ విషపూరితం శరీరంలోని కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, జీర్ణాశయ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన రసాయనమని, సమయానికి చికిత్స అందించకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు జనరల్ మెడిసిన్ డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరాలజీ డాక్టర్ భరత్ కుమార్, సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ బాలరాజు, కార్డియాలజీ డాక్టర్ బి వెంకటరెడ్డి, పల్మనాలజీ డాక్టర్ కె యుగవీర్ గౌడ్లు మాట్లాడుతూ కార్యక్రమంలో వాస్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అంటే మల్టీ డిసిప్లినరీ హాస్పిటల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాణాలు కాపాడగలుగుతాం. సో ఇటువంటి కేసెస్కి యశోద మలక్పేటలో అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలకు ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. సో లైక్ చూడండి, ఒక పేషెంట్ కాపాడడానికి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, పల్మనాలజీ డిపార్ట్మెంట్, వీటితో పాటు రిక్వైర్మెంట్ ఉంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ అవసరం పడుతుంది. దాంతోపాటు కంపల్సరీ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ అవసరం పడుతుంది. సో ఈఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాల్సింది, ఇన్ని డిపార్ట్మెంట్స్ని ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి కష్టపడాల్సి వస్తుంది. సో ఇక్కడ లోకల్లో నేను చెప్పట్లేదు, లోకల్ కూడా ట్రీట్మెంట్ జరగవచ్చు. కాకపోతే ఇంత తొందరగా మనం రెస్పాన్స్ ఇస్తే పేషెంట్కి అంత తొందరగా మనము వాళ్ళకి లైఫ్ ఇవ్వగలుగుతాం. సో ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలరని మనకు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే, మనకు ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే శరీరానికి బయటిగా మనం రక్తం శుద్ధి చేయడం ఎక్స్ట్రా కార్పోరియల్ హీమోపర్ఫ్యూషన్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే రక్తం బయటికి తీసి లోపల ఉన్న పాయిజనింగ్ని మనం ఫిల్టర్ ద్వారా బయటికి తీయడం. ఇది ఎంత త్వరగా చేయగలిగితే అంత పేషెంట్కి ఉపయోగపడుతుంది. సో దీనికి యూజువల్ టైం ఏంటి అంటే 4 గంటల లోపల పేషెంట్ పాయిజన్ తీసుకున్న 4 గంటల లోపల వస్తే అవుట్కమ్స్ అంటే బయటపడే శక్తి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో సార్ చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 రోజులు మనకు పేషెంట్ లక్షణాలు కూడా పెద్దగా తెలియదు. పేషెంట్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా కూడా ఉండొచ్చు. అంటే పేషెంట్ చెప్పకపోతే నేను ఇలా ఫలానా పారాకట్ మందు తీసుకున్నాను అని చెప్తే తప్ప మనకి ఎవరికి లక్షణాలు బయటకు తెలియకుండా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము ముందే దీన్ని గ్రహించి తీసుకుని వచ్చి వైద్యం చేయించగలిగితే తప్ప పేషెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ హీమోపర్ఫ్యూషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో, హీమోడయాలిసిస్ కానీ పర్ఫ్యూషన్ కానీ, హీమోడయాలిసిస్ కంటే కొంచెం మెరుగైన ఫలితం వస్తుంది హీమోపర్ఫ్యూషన్. సో హీమోపర్ఫ్యూషన్లో ప్రత్యేకమైన ఫిల్టర్ వాడాల్సి వస్తుంది. ఆ ఫిల్టర్ వాడి మనకు ఎన్ని సెషన్స్ అనేది ప్రతిసారి మనం సెషన్ చేసిన తర్వాత మూత్రంలో ఈ పారాకాట్ మందు అవశేషాలు ఎంత ఉన్నాయని చూస్తారు. ఈ అవశేషాలను బట్టి మనం ఉన్నాయంటే ఇంకా ఫర్దర్ హీమోపర్ఫ్యూషన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా సహజంగా బయటపడే కేసులన్నిటికీ కూడా 3 నుంచి 5 సార్లు హీమోపర్ఫ్యూషన్ చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. సో 3 to 5 సెషన్స్ ఆఫ్ హీమోపర్ఫ్యూషన్ చేసి పేషెంట్స్ బయటపడిన వాళ్ళు సార్ ప్రాబ్లీ ఒక 10-20 మంది దాకా మనకు పేషెంట్స్, పర్టికులర్లీ యంగ్ పేషెంట్స్, యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ బయటపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. మేము సార్ అన్నట్టు 10 ఏళ్ల కిందట మనం ఏదైతే పేషెంట్ని వీళ్ళు బతకరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న అవకాశం, మనకు ఒక ఆశ, ప్రయత్నం చేయడానికి ఉంటుంది. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే మనకు సార్ చెప్పినట్టు ఇక్కడ కిడ్నీ ఎంతమందిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే 80% వాళ్ళలో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మంది తాగితే 80% ఖచ్చితంగా కిడ్నీ ఇన్వాల్వ్ అవుతుంది. రెండవది, కిడ్నీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో మోర్టాలిటీ అంటారు, అంటే మరణం శాతం ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 80 to 90% మరణం శాతం ఉంటుంది. దీంతో పాటు అవయవాలు ఎన్ని మనకు ఇన్వాల్వ్మెంట్ వస్తే, ఎన్ని అఫెక్ట్ అయితే అంత మరణం శాతం పెరుగుతూ పోతుంది. సో దీంట్లో 3 అవయవాల కంటే ఎక్కువ అఫెక్ట్ ఏంటంటే మనకు కిడ్నీలు కానీ, లివర్ కానీ, కాలేయం కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇవి 3 మనకి ఇన్వాల్వ్ అయ్యాయంటే మరణం శాతం ఆల్మోస్ట్ 95% దాకా ఉంటుంది. సో ఇవి రావడానికి ప్రక్రియ కొంచెం సమయం తీసుకుంటుంది. దీంట్లో ఆ సమయం ఉన్నప్పుడు మనము పాయిజన్ని కానీ శరీరం నుంచి తీయగలిగితే చాలా వరకు పేషెంట్కి మేలు చేసినట్టు అవుతుంది. దీనికి విరుగుడు మందు, యాంటీడోట్ అనేది లేదు. సో ఈ ఒక 10 సంవత్సరాల క్రితం ఈ పాయిజన్ తీసుకుంటే ఇంకా మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇంకేం చేయలేము, తీసుకెళ్ళండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టండి, డబ్బులు వేస్ట్, ఏం చేసినా పేషెంట్ బ్రతకదు అని చెప్పే పరిస్థితి. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో వివిధ స్టడీస్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కొన్ని మనం అవలంబించడం వల్ల
పేషెంట్ తక్కువ మోతాదులో అంటే ఒక 30 ml మ్యాక్సిమం 30 ml కన్నా తీసుకున్న వాళ్ళల్లో పేషెంట్ బ్రతికిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ హై క్వాంటిటీలో తీసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు కూడా మనము కంపల్సరీ డెత్ అనే చెప్తాం. 100 ml 200 ml 200 ml అలా తీసుకున్న వాళ్ళు అయితే బ్రతికే అవకాశాలు తక్కువే. కానీ తక్కువ మోతాదు 30 లేదా మ్యాక్సిమం అప్ టు 50 ml లో కూడా ఒకవేళ వాళ్ళు తీసుకున్న వితిన్ 3 to 4 అవర్స్లో హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే ఆ 3 to 4 అవర్స్లో మనం చార్కోల్ హీమోపర్ఫ్యూజన్ అనే అది ప్రాసెస్ చేయగలిగితే బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ పాయిజన్ ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే మనం ఇంతకుముందు చాలా పాయిజనింగ్స్లో ఎండ్రిన్ అని గుళికల మందు అని చాలా వింటాం. ఇప్పుడు గుళికల మందు అంటే ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటాం. దానికి రికవరీ మనం 99% రికవరీ చెప్తాం, కానీ పారాక్విట్లో 99% డెత్ చెప్తాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఏ యాంటీడోట్ అంటాం, విరుగుడు మందు ఏది లేదు. విరుగుడు మందు లేకపోవడం వల్ల పాయిజన్ తీసుకున్న వాళ్ళల్లో బ్రతికే అవకాశాలు తక్కువ కాబట్టి సో ఇది అట్లానే ఇది అరుదుగా వాడేది కాదు, చాలా ఫ్రీక్వెంట్గా. ఎందుకంటే ఇది గడ్డి మందు అంటారు అనమాట. గడ్డి మందు అంటే కొన్ని చెట్లలో కాటన్ కానీ రైస్ ఫీల్డ్స్లో కానీ వచ్చే గడ్డి మందుకు వాడతారు ఇది. సో దీని వాడకం కూడా ఎక్కువే ఉంది పొలాల్లో. సో ఎక్కువ ముఖ్యంగా ఈ రైతులు చాలా మంది దీని ఎక్స్పోజర్, ఇది స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా కొంతవరకు అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇది కాకుండా దీనివల్ల ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు నోట్లో అది ఇమీడియట్గా యాసిడ్ లాగా పనిచేస్తుంది. సో అన్నవాహిక నోట్లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశము, ఆ తర్వాత పొట్టలో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశము. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్. అది మనకి తీసుకున్నాక వితిన్ 6 to 12 to 24 hours లోపల మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనకు జరిగేది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ తర్వాత మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది. 3 రోజులు దాటితే ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని మనము మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ని తర్వాత ఏంటంటే లంగ్స్ పాడవడం వల్ల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ఫైనల్గా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక పారాక్విట్ పాయిజన్ తీసుకున్న పేషెంట్ మనము ఏ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 5 daysలో వాళ్ళంతా వాళ్ళు చనిపోయే అవకాశము 100% ఉంది. కాకపోతే జనరల్గా స్టడీస్లో చెప్పేది ఏంటంటే కూడా ఈ పాయిజన్ తాగడం కూడా అంత ఈజీ కాదు. ఎవరైనా నోట్లో పోసుకున్నా కానీ మ్యాక్సిమం వెంటనే దాన్ని ఉమ్మేస్తారు. ఒకవేళ వాళ్ళు మింగినా 30 to 50 ml కన్నా మింగలేరు అనేది చాలా స్టడీస్లో చెప్తుంది. సో మనకేంటంటే పేషెంట్ని యంగ్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఏం లేవు, వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రాగలిగారు అంటే మనం వాటిని ప్రయత్నం చేయాలి. సో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడేయడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది చార్కోల్ హీమోపర్ఫ్యూజన్. దాని గురించి మన సుధాకర్ సార్, నెఫ్రాలజిస్ట్ సార్ మాట్లాడతారు.